హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఈ సాతోషి మైనింగ్ యాప్లో ఓఎక్స్ కాయిన్స్ అయితే టోకెన్స్ అయితే మైనింగ్ చేసాము. మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఈ ఓఎక్స్లు కూడా ఒక వ్యాలెట్ కమ్ ఎక్స్చేంజ్ దాన్ని అయితే ఒక ప్రిపేర్ చేశారనమాట. సో అందులో మనం కొన్ని టోకెన్స్ అయితే వస్తున్నాయి. తర్వాత ఆ మైనెట్ని మనం ఉపయోగించి అందులో సేల్ చేసుకోవటం అది చేసుకోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పని అయితే మనకైతే తెలిసింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు లిస్టింగ్ అయ్యి మనకి కాయిన్స్ ఎప్పుడు మైగ్రేట్ అవుతాయి అని చెప్పి మనం అంతా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన చిన్న అప్డేట్ ఏంటంటే, చిన్నది కాదు పెద్ద అప్డేట్ అనుకోండి. మీరైతే ఓఎక్స్ యాప్ ఎవరికైతే ఉందో అలాంటి ఇంతకుముందు వీడియోలో కూడా కవర్ చేసుకున్నాము. ఓఎక్స్ యాప్ ఉన్న వాళ్ళైతే ఓఎక్స్ యాప్ ఓపెన్ చేసి సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే లాక్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఆ లాక్ నెంబర్ అడిగినప్పుడు మీరైతే లాక్ నెంబర్ ఏదో పెట్టుకొని ఉంటారు కదా, ఆ లాక్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసేసిన తర్వాత ఇదైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మనకి పైన సర్కిల్ తిరుగుతుంది కదా, కోర్ మైనెట్. ఇప్పుడు కోర్ మైనెట్ మీదే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఓఎక్స్ మనకి ఇంకా రాలేదు కాబట్టి ఓఎక్స్ మైనెట్ వచ్చేసి ఏం చూపించలేదు, బ్లర్ అయిపోయిందన్నమాట. లాంగ్ టెస్ట్ నెట్ కూడా చూపిస్తుంది. ఇది వచ్చేసి లాంగ్ టెస్ట్ నెట్ అనమాట. లాంగ్ టెస్ట్ నెట్లో ఏదో 9 కాయిన్స్ ఉన్నాయి, $20 USDT ఉన్నాయి నాకు అని చెప్పి ఏదో చూపిస్తుంది. కానీ సో ఇదేంటంటే టెస్ట్ నెట్ పేజ్లో ఉంది కాబట్టి సో ఇదంతా అలాగే చూపిస్తుంది, కరెక్ట్గా అయితే రాదనమాట. సో దాని గురించి ఇష్యూస్ ఏం లేవు. మన టోకెన్స్ అయితే యాసెట్స్ అయితే ఎటు పోవు. తర్వాత బోట్ మైనెట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, సెకండ్ది కోర్ మైనెట్ అయితే మనం ఆల్రెడీ ఇందాక చూసాము. ఇప్పుడు ఈ బోట్ మైనెట్ ఒకసారి అయితే చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ బోట్ మైనెట్లో ఇక్కడ వచ్చేసి బోట్ తర్వాత W బోట్ FUBO ఫైర్ అని చెప్పాను కదా. ఫైర్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి. ఫైర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 15 రోజుల ముందు OEX వాళ్ళు ఫైర్ టోకెన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు అని చెప్పానని నేను ఒక పోస్ట్ కూడా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు కాబట్టి ఫెయిర్ టోకెన్స్ మనకి కొన్ని టోకెన్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. సో అది వచ్చేసి ఇక్కడైతే చూపించడం లేదు. సో మీరైతే ఒక పని చేయండి, ఇక్కడ బ్యాక్ వచ్చేసి కింద డౌన్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, యాసెట్ హబ్ అని ఉంది కదా, హబ్లోకి అయితే వెళ్ళిపోండి. హబ్లో కనుక మీరు వెళ్ళిపోతే ఇక్కడైతే ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, స్వాప్ టీమ్ OEX ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్, ఎయిర్ డ్రాప్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడైతే చూశారు కదా క్లైమ్ టోకెన్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. సో మనకైతే ఫెయిర్ టోకెన్స్ అయితే వీళ్ళైతే 500 అయితే ఇస్తున్నారు అనమాట. సో 500లో మనకి 20% అంటే 100 టోకెన్స్ అయితే మనకి లాక్లో ఉండవు, బయటకు వచ్చేస్తే మిగిలిన 80% అయితే 400 టోకెన్స్ వచ్చేసి లాక్లో ఉండిపోతాయి అనమాట. సో మనకు కనుక అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లెయిమ్ 20% ఫెయిర్ 20% ఫెయిర్ టోకెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పని అయితే అంటున్నారు అనమాట. సో ఇక్కడైతే నేను క్లిక్ చేసాను. క్లిక్ చేసేసి అదైతే అవుతుందన్నమాట, సక్సెస్ అని చెప్పని అయితే చూపించింది. సో ఇక్కడైతే క్లెయిమబుల్ టోకెన్స్ 0.003 అని అయితే ఏదో చూపించింది. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే 100 టోకెన్స్ అయితే ఫెయిర్ టోకెన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఇంకా 400 అయితే లాక్లో ఉంటాయి. సో ఆ లాక్లో తర్వాత అయితే రిలీజ్ అవుతాయి అనమాట. సో మనం అయితే బ్యాక్ కనుక వెళ్ళిపోతే ఇక్కడైతే చూసారు కదా 100.0048, తర్వాత ఇదైతే చూపించింది కదా 5.07 బోట్ అనమాట. బోట్ ఎంత కాస్ట్ ఉందనేది చూసుకోవాలని చెప్పారంటే ఇక్కడైతే కాస్ట్ అయితే చూడొచ్చు మనం. తర్వాత ఇట్లా అయితే మీరైతే ఖచ్చితంగా అయితే చేసేటప్పుడైతే గుర్తుంచుకోండి, ఇక్కడ బోట్ మైనెట్ అని ఉంది కదా, ఇక్కడ మనం మామూలుగా బై డిఫాల్ట్ కోర్ మైనెట్ లేదా లాంగ్ టెస్ట్ నెట్ ఉంటుందన్నమాట. అది మనం బోట్ మైనెట్టే పెట్టాలన్నమాట. పెట్టినట్లయితే మీకైతే ఈ అసెట్ అయితే మీరైతే పొందొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సాతోషి కానీ తర్వాత OEX కానీ మీరైతే ఎవరైనా మైనింగ్ చేయాలంటే దయచేసి మైనింగ్ అయితే చేయండి. ఎందుకంటే సాతోషి మైనింగ్ యాప్లో మనం ఇప్పటివరకు మన OEX టోకెన్స్ మనం అందులో మైనింగ్ చేసామన్నమాట. సో దానికన్నా ముందు కోర్ మైనింగ్ చేసాము. కోర్ ఎంత బాగా అంటే మనకి బాగా మనీ ఎర్న్ చేసాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో బాగా డెప్త్ ఉన్న కాయిన్ అనమాట. ఒక 3 to 4 years దాని మీద కనుక మనం టైం అంటే ఫ్రీగానే వచ్చాయి, కానీ దాని మీద కొంచెం ఒక 3 to 4 years టైం కూడా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి చాలా మంచి రిటర్న్స్ అయితే కనిపిస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ సాతోషి అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. దాని మీద ఇప్పుడు వచ్చేసి
కోలెడ్ అని చెప్పని అయితే ఒక మైనింగ్ యాప్ అయితే నడుస్తుంది అనమాట. తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇవైతే జరిగాయి. ఇప్పుడు చూశారు కదా కోలెండ్ అని చెప్పి మైనింగ్ యాప్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి ఓజీ మైనింగ్ యాప్ అయితే నడిచిందనమాట. సో ఇలా ఏంటంటే అన్నీ కూడాను మైనింగ్ యాప్స్ ప్రతి ఒక్కటి సాతోషి ప్లాట్ఫామ్ మీద మైనింగ్ యాప్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో మీరు కనుక మైనింగ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరైతే ఆ లింక్ ద్వారా అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ అయితే కనుక మీరు కామెంట్స్ రూపంలో అడిగితే నేనైతే వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో లేదా నాకు టెలిగ్రామ్ మీ దగ్గర లింక్ ఉంది కాబట్టి దాంట్లో అయినా మీరు డౌట్స్ అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.